హాయ్ అండి. టుడే రెసిపీ ఏంటంటే పెసర పునుగులు. వీటిని మార్నింగ్ టిఫిన్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ చేసుకుని తింటే చాలా బాగుంటాయి. అలాగే టిఫిన్ తిన్నాక మిగిలిన వాటితో కర్రీ వండుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ పునుగులు వేడివేడిగా చట్నీతో తింటే చాలా సూపర్గా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేస్తారా మరి? నేనైతే వీటిని పల్లీ చట్నీతో సర్వ్ చేశానండి. ఇప్పుడు దీని తయారీ విధానం ఏంటో చూద్దాం రండి. ముందుగా 2 కప్పుల పెసరపప్పును నీట్గా క్లీన్ చేసుకుని అందులో నీళ్లు వేసి 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 3 గంటలు నానిన తర్వాత ఈ విధంగా వస్తుంది. అలా నానబెట్టుకున్న పెసరపప్పుని చిల్లులున్న గిన్నెలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈ పెసరపప్పు రుబ్బుకోవడానికి అసలు నీళ్లు అవసరం పడవు. ఎక్సెస్ వాటర్ అంతా పోయిన తర్వాత ఆ చిల్లుల గిన్నెలోని పప్పు అంతా గ్రైండర్లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు 5 నుంచి 6 పచ్చిమిరపకాయలని, 1 అంగుళన్నర ముక్క అల్లాన్ని తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని సన్నగా తరుక్కుని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఆ ముక్కలన్నీ కూడా నలుగుతున్న పిండిలో వేసుకోవాలి. చూసారుగా నేను అసలు వాటర్ వేయకుండానే పిండి మెత్తగా ఎలా వచ్చేసిందో. కొంచెం నీళ్ళు ఎక్కువైనా కూడా పిండి పలచగా అయిపోయి అట్ల పిండిలా అయిపోతుందండి. ఈ పిండి నలగడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు. జస్ట్ 3 to 4 minutes తీసుకుంటుంది అంతే. మీరు కావాలంటే అల్లం పచ్చిమిర్చిని మిక్సీలో గ్రైండ్ చేసి కూడా పేస్ట్లా వేసుకోవచ్చండి. పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర. ఇప్పుడు ఉప్పు జీలకర్ర పిండి అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి. అలా బాగా కలుపుకోవడం వల్ల పునుగులు అనేవి బాగా పొంగుతాయి. చూస్తున్నారు కదా, పిండి ఆ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది మనం వాటర్ పోయకుండానే. ఇప్పుడు కడాయిలో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆ పిండిని అలాగా పునుగుల కింద వేసుకోవాలండి. ఇవి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం ఏం తీసుకోవు, చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. పెసర పునుగులు వీడియోలో చూపించిన విధంగా రావాలంటే కేవలం పిండిని గ్రైండర్లో మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేస్తే ఈ విధంగా అయితే రావండి. కేవలం గ్రైండర్ కడుక్కోవడం పని అనుకోకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. అలాగే మీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు చేసి పెడితే మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తాల్సిందే. చూస్తున్నారు కదా, మీతో మాట్లాడే అంతసేపులో కలర్ అయితే వచ్చేసింది. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇవి ఫ్రై అయిపోయినట్లే. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మీరు ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మీరు ట్రై చేశాక ఇవి మిగిలిపోతే కర్రీ వండుకోవడం మటుకు మర్చిపోకండి. ఆ కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది.